అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో పెన్షన్దారులందరికీ కూడా ఏప్రిల్ నెలలో 3 శుభవార్తలు రాబోతున్నాయన్నమాట. మనకి మార్చి 31 నాటికి 2020 సంవత్సరం ముగుస్తుందండి. ఏప్రిల్ 1 నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో 3 ముఖ్యమైన అప్డేట్లు అయితే తీసుకురావడం జరిగింది పెన్షన్స్ గురించి. దీంతో పాటు కొంతమందికి మరి పెన్షన్స్ అనేవి రద్దు చేసిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అండి. కొంతమందికి అయితే పెన్షన్ అప్లై చేసుకునే అవకాశం లేదంట. మరి కొత్తగా ఇచ్చే 50 సంవత్సరాల పెన్షన్ అలాగే మిగిలిన 25 కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఎలా అప్లై చేసుకోవాలో దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే 3 గుడ్ న్యూస్లు అయితే వచ్చేసాయి అనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరూ కూడా ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలా అయితే మీకు వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుందండి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య పెన్షన్స్కు సంబంధించి మరి కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా సంవత్సర కాలం నుంచి కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారండి. అంటే మనకి వృద్ధాప్య పింఛన్ కానివ్వండి, దీంతో పాటుగా ఒంటరి మహిళ వితంతు పింఛన్లు కానివ్వండి, వీటి కోసం ఎదురు చూస్తున్నారు. మనకి వితంతు పెన్షన్ కోసం అయితే కొత్తగా ఒక స్పౌజ్ పెన్షన్ అనే ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మనకి ఒక నెలలోనే వితంతు పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీంతో పాటు మరి ఎవరైతే వికలాంగ పెన్షన్స్ ఉన్నారో అవన్నీ కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. ప్రభుత్వం దృష్టికి చాలామంది తప్పుడు సర్టిఫికేట్స్ అంటే తప్పుడు సదరం సర్టిఫికేట్స్ పెట్టి బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్నారని చెప్పి అధికారులకైతే మరి ఫిర్యాదులు అందడం జరిగిందండి. దీనికి సంబంధించి వికలాంగ పెన్షన్స్ అయితే వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి 2 లక్షల పెన్షన్స్ వరకు మరి ఆగిపోవడం జరిగిందండి. వారందరికీ కూడా పెన్షన్ కట్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా ఒక 3 నెలల గడువు అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు కరెక్ట్గానే పెన్షన్ తీసుకుంటున్నారు, దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి దీనికి సంబంధించి మీరు తగిన ప్రూఫ్స్ అనేవి మీరు సబ్మిట్ చేయడం వల్ల మీ పెన్షన్ వీక్ అనేది తిరిగి వస్తుందన్నమాట. అది ఎలా అంటే మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది కరెక్ట్గా ఉంది అంటే సదరం సర్టిఫికేట్లో 40% పైబడి ఎవరికైతే ఈ వికలాంగత్వం ఉంటుందో వారికి మాత్రమే పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. అంటే మీరు వికలాంగులా కాదా అన్న దానిపైన దీనికి మనకి వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. వెరిఫికేషన్లో మరి డాక్టర్స్ చేత మళ్ళీ రీచెకప్ అది చేయించి ఈ సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరికైతే ఈ వికలాంగత్వం అనేది నిజంగా ఉంది అని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారో వారికి మాత్రమే ఈ యొక్క 6,000 రూపాయల పెన్షన్ వికలాంగ పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. దీంతోపాటు అనారోగ్య పెన్షన్స్ కూడా మరి మనకి 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందండి. దీని గురించి కూడా చాలామంది అనారోగ్యం లేకపోయినా కానీ తప్పుడు సర్టిఫికేట్స్ పెట్టి అనారోగ్యం లేకపోయినా ఉంది అని చెప్పి 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నట్టు కూడా గవర్నమెంట్కు చాలా ఫిర్యాదులు వచ్చాయండి. దీనికి సంబంధించి కూడా చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చాలా స్ట్రిక్ట్గా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మరి దీంతో పాటుగా మరి 12,000 రూపాయల పెన్షన్ ఎవరికి అనుకుంటే ఒకసారి చూసుకుంటే కనుక పెన్షన్స్లో మరి కొన్ని మార్పులు చేర్పులు అయితే తీసుకురావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ వేరొక ఊరు నుంచి ఇంకొక ఊరికి సపోజ్ మీరు ఏదైనా పని మీద వెళ్ళారనుకోండి, మీకు అక్కడ కూడా పెన్షన్స్ తీసుకునే అవకాశం అయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి. దీంతో పాటుగా వేరే దూరంగా ఎక్కడికైనా వెళ్తే కనుక మీకు 2 నెలల పెన్షన్ను కలిపి 1 నెలలో 3 నెలల్లో తీసుకునే అవకాశం కూడా కల్పించిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టెన్షన్గా 1 తారీఖు వచ్చేటప్పటికి ఇంటి దగ్గరే ఉండాలి అని చెప్పి టెన్షన్ పడవలసిన పని లేకుండా ఈ యొక్క వెసులుబాటుని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారనమాట. ఎందుకంటే మరి 1 తారీఖు వచ్చేసరికి కొంతమంది ఏదైనా హాస్పిటల్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ పని మీద ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మళ్ళీ 1 తారీఖుకి టెన్షన్గా రావడం, లేకపోతే ఆ రోజు తీసుకుంటే పెన్షన్ లేకపోతే పెన్షన్ అనేది రద్దు చేసేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నామండి గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ విషయంలో ఈ వెసులుబాటుని అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారన్నమాట. మనకి మార్చి 31 నుంచి కూడా మరి కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మీ యొక్క వికలాంగ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ అనుకోండి, వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు,
2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి అప్లై చేసుకోవచ్చండి. మరి మీ యొక్క ఆధార్ కార్డు మీ వయసు అనేది 60 సంవత్సరాలు పూర్తయి ఉన్నట్టయితే కనుక మరి మీకు యొక్క వృద్ధాప్య పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికి వికలాంగుల పెన్షన్ అయితే ఆపివేయడం జరిగిందండి. దీనికి సంబంధించి విధి విధానాలు అప్డేట్స్ అన్ని ఖరారు చేయాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతానికి కొత్త వికలాంగ పెన్షన్స్ అయితే ఏమీ ఇవ్వడం లేదు. గవర్నమెంట్ నుంచి కూడా కొత్త వికలాంగులకు ఇవ్వవలసిన సదరం సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఆ సర్టిఫికేట్స్ కూడా జారీ చేయడం జరగట్లేదు. కాబట్టి ప్రస్తుతానికి కొంతకాలానికి వికలాంగుల పెన్షన్స్ వెరిఫికేషన్స్ అన్నీ పూర్తయ్యే వరకు వికలాంగుల పెన్షన్స్ అనేవి నిలిపివేయడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి. తర్వాత ఏదైతే వృద్ధాప్య పెన్షను, ఒంటరి మహిళ, వితంతు పెన్షను, దీంతోపాటు మత్స్యకారులు, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు వీరికి ఇవ్వవలసిన పెన్షన్స్ ఉంటాయో వాటికి సంబంధించి మీరు తప్పకుండా అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ 1 నుంచి కూడా కొత్త పెన్షన్స్ అనేవి కూడా ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా ఏపీ రాష్ట్రంలో మరి కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది కదండి. అంటే సూపర్ 6 హామీల్లో భాగంగా ఇది కూడా ఒక అతి ముఖ్యమైన హామీ. కాబట్టి 50 సంవత్సరాల పెన్షన్ కూడా మరి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారంటే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా విడుదల చేయబోతున్నారన్నమాట. కాబట్టి ఈ 50 సంవత్సరాల పెన్షన్స్ ఫస్ట్ బీసీ వాళ్ళకి అన్నారండి. తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు నిండినట్టయితే ఎవరికైతే ఉన్నాయో వారందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్స్కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏప్రిల్ నెల నుంచే ఈ యొక్క కొత్త పెన్షన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్దారుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక అతి ముఖ్యమైన శుభవార్త అని చెప్పుకోవచ్చండి. ఉగాది పండుగ సందర్భంగా ఈ యొక్క పెన్షన్స్ కోసం దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి మీ గ్రామంలో సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటి వద్దకే వచ్చి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదండి. ఎవరికైతే ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు ఎవరికైతే ఆధార్ కార్డు 50 సంవత్సరాలు నిండి ఉన్న వారు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. దీంతోపాటు ఒంటరి మహిళకి అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉంటుందంటే అది కూడా తెచ్చుకుని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరికైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, పెన్షన్స్ కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక అతి ముఖ్యమైన శుభవార్త అని చెప్పుకోవచ్చండి. ఇదండి పెన్షన్స్కి సంబంధించిన కీలకమైన అప్డేటు. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. మరింత సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.